టు అవర్ ఛానల్. ఓనర్స్ మాత్రం బిగ్ బాస్ నుంచి కోటింగ్ పడుతుంది. ఆల్రెడీ చూస్తున్నాడు బిగ్ బాస్. వీళ్ళు ఏమన్నా ఆపుతారా, కొంచెమైనా ఆపుతారా అని చెప్పేసి. ఓనర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఓనర్స్ అయ్యారు కదా, వీళ్ళు సేమ్ పనులు ఎవరు ఏమో అయితే సేమ్ అలాగే బుకింగ్ చేసేసుకుంటున్నాడు. అండ్ వీళ్ళకి ఆల్రెడీ అలాట్మెంట్స్ అయిపోయాయి, ఎవరేం పని చేయాలి అన్నది అలాట్మెంట్స్ అయిపోయాయి కదా. అయిపోయిన తర్వాత కూడా పని చేసేసుకుంటున్నాడు. అండ్ ఫుడ్ అసలు పెట్టకూడదు కదా టెనెంట్స్కి. ఇంత చిన్న మొద్దు పెట్టినప్పుడే గొడవలు అయ్యాయి వాళ్ళ దగ్గర నుంచి, పాత ఓనర్స్ నుంచి. వీళ్ళు ఏంటి, మేమేం అలాంటి గొడవలు ఏం పెట్టాం, తినండి అన్నట్టు వీళ్ళు ప్లేట్లో అన్నం పెట్టి తెచ్చుకుంటారు, తినిపించేస్తారు శుభ్రంగా ప్రశాంతంగా. ఎలాంటి దొంగచాటు కూడా కాదు, డైరెక్ట్ వీళ్ళే ఓనర్సే పట్టుకొచ్చి టెనెంట్స్కి తినిపించేస్తున్నారు. ప్రియ కెన్ ఐ కమ్ ఇన్సైడ్ అంటే మాకు అలాంటి రూల్స్ ఏం లేవు, మీరు ఫ్రీగా లోపలికి వచ్చేయచ్చు అంటున్నారు. ఇంకెందుకు మిమ్మల్ని ఓనర్స్గా పెట్టింది. సో పడుతుంది, చూస్తున్నా మీ అందరికీ కోటింగ్ ఇస్తా అని బిగ్ బాస్ రెడీగా ఉన్నట్టున్నాడు. పడుతుంది వీళ్ళందరికీ కోటింగ్. సో వరుసగా మాట్లాడుకుందాము. టీ ఇది కూడా తనుజ టీ పెట్టుకుంది, దమ్ముకి టీ వేసి ఇచ్చింది, కొంచెం టీ అడిగింది, టీ వేసి ఇచ్చింది. అంటే వాళ్ళు ఏం చేసేవారు, ఇంప్రెస్ చేస్తే ఇచ్చేవారు. వీళ్ళ పని పాట లేకుండా అవతల నాకు కొంచెం కావాలని అడిగితే ఇచ్చేస్తున్నారు. సో కొంచెం టీ వేసి ఇచ్చింది. అండ్ ప్రేమ పక్షులు, ప్రేమ పక్షులు అందరికీ తెలుసు. ఆ ప్రేమ పక్షులు ఇద్దరు ఒకే కప్పులో కాఫీ వేసుకుని సిప్పింగ్ చేసుకుంటూ కూడా తాగారు. అదే నేను తమ్ముళ్ళలో పెట్టుంటాను కదా, పెట్టాను. సో అది సంగతి. నెక్స్ట్ ప్రేమ పక్షులు అంటే వాళ్ళు చేసే పనులు అలా ఉన్నాయి. నెక్స్ట్ అందరూ టెనెంట్స్ అందరూ ఓనర్స్ని టీస్ చేస్తున్నారా, మీరు ఓనర్స్ అయిపోయారని. ఇంకో సైడ్ చూడాలి, ఈ టెనెంట్స్ తిప్పలు మామూలు తిప్పలు కాదు. ఒక్కొక్కళ్ళు ఆ ప్రియ ఏమో ఏంటి నాకు వాష్రూమ్ ఇచ్చాడు బిగ్ బాంబు, మరి అంత పెద్ద రివెంజ్ నీ మీద, ఏంటి ఆ జైలు దగ్గర వాష్రూమ్ కడగాలి, కెప్టెన్ వాష్రూమ్ కడగాలి, ఆ మెయిన్ వాష్రూమ్ కడగాలి, ఇన్ని వాష్రూమ్స్ కడగాల అంటే పక్క నుండి కళ్యాణం ఏముంది ఒకసారి కింద తుడవాలి, నీట్గా ఇచ్చేయాలని చెప్తున్నాడు. సో అది. అండ్ కుకింగ్ మాత్రం హరీష్ గారు మనస్ఫూర్తిగా వండి పెట్టారబ్బా అందరికీ. ఫస్ట్ డే అయితే మొత్తం టెనెంట్స్లో చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా వండిపెట్టింది ఎవరైనా అంటే హరీష్ గారు. ప్రతి ఒక్కరికి నచ్చిందా అని అడిగి ఆయన్ని మిగిలిన వాళ్ళందరికీ ఎలా పెడుతున్నారో ఆయనకు కూడా అలా కొంచెం పెట్టడానికి ట్రై చేస్తూ, వద్దు ఈరోజు వద్దు కావాలంటే రేపు తింటాను అని ఆయన తినలేదు. వండడం మాత్రం కొంచెం కూడా విసుగు లేదు ఫేస్లో కానీ, కెమెరాస్ కోసం కానీ అలసిపోయినట్టు యాక్షన్ చేయడం కానీ ఏం లేదు. మనస్ఫూర్తిగా వండి అందరికీ పెట్టాడు. మళ్ళీ ఆయన ఏమంటాడంటే మీరు తింటేనే నాకు హ్యాపీ, నేను హ్యాపీగా వండుతా, నాకు ప్రాబ్లం లేదు అని చెప్పేసి అంటాడు. ఆయన కుకింగ్ డ్యూటీ కదా అది. ఇంకా మన శ్రీజ తమ్ముళ్ళు పెట్టారు కదా, ఈ శ్రీజ పాప ఉందే కాసేపు నిలబడి సామాన్లు కడిగిందమ్మా. కాసేపు నిలబడి కడిగింది, ఇంకా కడగలేకపోయింది. ఓ చీర తెచ్చుకుంది, వేసుకుంది, కూర్చుంది, కడుగుతా ఎన్ని తిట్టుకుందో. అమ్మ నేను ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం నా జీవితంలో సామాన్లు కడగను. ఒక్కరోజు కూడా కాదు, హాఫ్ డే. ఈ ఎపిసోడ్ అయిన తర్వాత విషయం కదా. సో అది నేను జీవితంలో సామాన్లు కడగను అని తిట్టుకుంటా నీరసంగా వెళ్ళి పడుకుని నీరసంగానే ఉంది. అయ్యో ఎన్ని రోజులు ఈ గిన్నెలు కడగాల అని అనుకుంటా పిల్ల ఫీలింగ్. సో అలా నీరసంగానే ఉంది. మళ్ళీ వచ్చి చెప్పింది వాళ్ళ టీంతో ఇన్ని గిన్నెలు కడిగాను అని చెప్పేసి. అప్పుడు ప్రియ అంటది, మరేమో అది చూసా కదా రీతు ఎలా కడిగేదో మరి అని చెప్పేసి అంటది. అండ్ పడుకుంటుంది. కానీ పడుకున్న తర్వాత శ్రీజ చాలాసేపు అలాగే ఆలోచించుకుంటుంది. అంటే నాగార్జున గారు చేసిన అన్నీ గుర్తు తెచ్చుకుంటుంది అనుకుంటా. అన్న ఆడియన్స్ క్లాప్స్ ఇవన్నీ, ఓహో ఏదో బయటికి నెగిటివ్ వెళ్తుంది, ఎవరో అడిగితే మైండ్ బ్లాంక్ ఉంది. రాము అడిగితే మైండ్ బ్లాంక్ ఉంది, బయటికి ఎలా వెళ్తుందో అని చెప్పేసి అంటే అప్పుడు ఫ్లోరాని జైలు వేసారు. ఫ్లోరా అంటది ఏముంది జస్ట్ ఎంజాయ్ చేయడమే, మనకి బయటికి ఎలా వెళ్ళిందో అన్నది ఆలోచించడం మానేసి మనం మనలా ఉండి ఎంజాయ్ చేయడమే అని అంటది. అండ్ ఫ్లోరా మాత్రం ఇన్ని నామినేషన్స్ బోరింగ్ మీద పడ్డాయి కదా, సో అందుకు చాలా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేసింది. రాముతో మాట్లాడుతుంది, చాలా నవ్వుతూ మాట్లాడడానికి అంటే చెప్పుకుంటుంది అనమాట. నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నానంటే నాకు సెంటెన్స్ ఫామ్ చేయడం రావట్లేదు. సెంటెన్స్ ఫామ్ చేయడం రాక నిజంగానే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే అదే అవుతుంది అబ్బా. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, బాగా ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడే వాళ్ళకి అస్సలు తెలుగు రాదు, వాళ్ళ దగ్గర నేను డైరెక్ట్ మాట్లాడడానికి వెళ్ళాను అనుకో, వాళ్ళంత ఫాస్ట్గా మనం మాట్లాడలేనప్పుడు ఏం చేస్తాం, కొన్ని పదాలు మనకు గుర్తు రాలినప్పుడు ఏం చేస్తాం, నోరు మూసుకొని సైలెంట్గా ఉంటాం. సో అలాంటి సిచ్యువేషన్ ఆమె ఫేస్ చేస్తుంది అనమాట.
సో అది తను చెప్పుకుంటుంది, ఇలాగా సెంటెన్స్ ఫామ్ చేయలేకపోతున్నాను నేను అని చెప్పేసి. అంతా బాగానే ఉంది కానీ ఆ జైల్లోకి వెళ్ళి ఐఎమ్ సో హ్యాపీ బిగ్ బాస్, దిస్ ఈస్ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ అని మొదలుపెట్టింది. రాము కూడా అబ్బా భలే ఉంది అన్నాడు. బిగ్ బాస్ రేపు కూడా రాముని అందులోకి దోసేయాలి అంటే ఫ్లోరా అలా జైలు బాగుంది, చాలా బాగుంది, థ్యాంక్ యూ బిగ్ బాస్ జైల్లోకి పంపడానికి అన్నారు కదా. దాని గురించి కూడా బిగ్ బాస్ ఏమన్నా అంటారో లేదా నాగార్జున సార్ ఏమన్నా అంటారో. ఎందుకంటే జైలుకి వెళ్తే హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు అన్నది కూడా రూల్ కదా. నువ్వు జైలుకి ఎందుకు వెళ్తావు, నువ్వు వర్స్ట్ పర్ఫార్మర్ కాబట్టి వెళ్తావు. నువ్వు అదే జైల్లోకి వెళ్ళి హ్యాపీగా ఫీల్ అవుతుంటే బిగ్ బాస్కి నచ్చదు. నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు జైలుకి వెళ్తే. సో తనేమో ఫుల్లీ ఎంజాయ్ చేస్తుంది అనమాట. వావ్, సెపరేట్ బెడ్, నేను హాయిగా ఉండొచ్చు, పని చేయక్కర్లేదు, శుభ్రంగా తినడం, పడుకోవడం, కూర్చుని మాట్లాడడం అన్నట్టుంది. అంటే నేను ఫస్ట్లో మీకు చెప్పేదాన్ని కదా జైల్లో ఈసారి వాష్రూమ్ డిఫరెంట్గా ప్లాన్ చేశారు అని. ఆ తర్వాత మళ్ళీ నేనే కన్ఫ్యూజ్ అయ్యానని అనుకున్నా. కాదు, ఏంటంటే జైలుకి ఏదైతే వాష్రూమ్ ఉందో అది టెనెంట్స్ వాష్రూము. ఇటు నుంచి ఒక డోర్, అటు నుంచి ఒక డోర్ అనమాట. సో అది టెనెంట్స్కిను జైలుకి ఒకే వాష్రూమ్ పెట్టారు. సో అది అటు ఈ తెనుకు ఇప్పుడు ఆ డోర్ ఓపెన్ చేశారు. సో వాష్రూమ్లోకి వెళ్తే అవతల డోర్ వేసుకోవాలి. సో ఆ జాగ్రత్త తీసుకోండి అమ్మా అని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఇది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డెమాను అండ్ రీతు ఈరోజు తను దగ్గర చాలా అబద్ధాలు ఆడింది రాము విషయంలో. ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ డెమాన్ దగ్గర డెమాన్ అండ్ రీతు దగ్గర ఏమైందో మాట్లాడుకుందాం. ఇక్కడ రీతుతో డెమాను తింగర ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నాడు అనమాట. ఏంటంటే తను ఒక సలహా ఇస్తుంది కదా. రీతు ఏమంటది, వెళ్ళి ఆ టైర్ తెచ్చుకో, టైర్ ఉంటేనే నువ్వు గేమ్ ఆడతావు, లేదంటే విన్ అవ్వవు, టైర్ తెచ్చుకోవాలని చెప్తుంది కదా రీతు. నువ్వు ఎందుకు అలా చెప్తావు, నువ్వు అలా చెప్తే నేను ఓడిపోతాను కదా. అసలు బాబు చిట్టే ఎంత గొడవ అయిందే అందుకు కదా, ఓన్లీ నిన్ను సపోర్ట్ చేసిందనే కదా ఎంత గొడవ అయింది, మళ్ళీ నువ్వు ఎందుకు చెప్తావు అని అడుగుతావు తింగరోడు. ఇదే వాదిస్తున్నాడు. సంచాలక్ అంటే నువ్వు మేమిద్దరం ఎవరు కరెక్ట్గా ఆడుతున్నావో చెప్పాలి కానీ నువ్వు నాకు అలా చెప్పడం నాకు నచ్చలేదని మొదలెట్టాడు రీతుతో. తన వాదన తనదే. రీతు అంటది మరి సంచాలక్ కదా నేను చెప్పాలి కదా, అండ్ నీకు కూడా చెప్పాను కదా ఆ టైర్ గాలిలో ఉంటే నేను ఇవ్వను, కింద ఉండాల్సిందే ఆ స్క్వేర్లో అని కూడా చెప్పాను కదా. అంటే నువ్వు జస్ట్ రూల్స్ చెప్పాలి, తనకు వెళ్ళి పడిపోతే వెళ్ళి తెచ్చుకో అని ఎందుకు చెప్తున్నావు, నువ్వు తనకి అలా చెప్పకూడదు అని చెప్పేసి మొదలెట్టి ఆ తింగర వాదన చాలాసేపు వాదిస్తాడు. ఈ పిల్లోడు ఏంటి ఆల్రెడీ వీకెండ్లో ఈ పిల్లోడు సపోర్ట్ చేసినందుకే కదా కోటింగ్ పడింది, మళ్ళీ నువ్వు ఎందుకు చెప్పావు, అది నీ రూల్ కాదు, నువ్వు చెప్పకూడదు, అలా వదిలేసి ఉంటే నేను పట్టుకుని అక్కడే ఉంది, నువ్వు ఇంకా ఈజీ అయిపోయేది నాది అని అంటున్నాడు. అది నాకు తింగర వాదన అనిపించింది. అది నాన్ సెన్స్ వాదన. ఈ పిల్లోడు తెలియకుండా ఆల్రెడీ మైక్ గురించి ఏమేం చెప్పనా, ఈరోజు నా వాయిస్ ఎలా వస్తుందో తెలీదు. రివ్యూలో వాయిస్ సరిగ్గా రాలేదని చాలామంది కంప్లైంట్ చేశారు. నిజంగా నా అంత పిసినర్ది ఉండదు అనుకుంటా. నేను ఎవ్రీ సీజన్ ఒక మైక్ కొంటా, అది కనీసం 3 నెలలు పూర్తిగా వాడిన, అది మధ్యలోనే పోతుంది. ఇంకా మిగిలింది కొంచెం సీజనే కదా అని మిగిలిన సీజన్ నేను మైక్ లేకుండానే వాడతా. ప్రతిసారి మళ్ళీ మైక్ కోసం ఎన్ని రివ్యూస్ చూస్తాను. కానీ ఏం చేస్తానంటే ఇంత రేట్ అని పెట్టుకుంటా, ఆ రేటు దాటకూడదు మైకు, అంతకంటే తక్కువలోనే కొనుక్కోవాలని పెట్టుకుంటా. అందుకే ఇలాగ అవుతుంది ప్రతిసారి. ఇప్పుడు కూడా అది అయింది. లక్కీగా ఏంటంటే రిటర్న్కి కొంచెం టైం ఉంది, 2 days. సో అది రిటర్న్ ఇచ్చి కొత్తది మంచిది కొనుక్కోవాలని ఫిక్స్ అయ్యా. సో అప్పటి వరకు నా వాయిస్ తక్కువ వచ్చిన కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో అది డెమాన్ ఇది అయిపోయింది కదా. మళ్ళీ తనుజ గురించి డిస్కస్ చేస్తాడనమాట. రీతు ఏమీ అబద్ధం చెప్పదు, ఏది తనుజని తీసేయాలనడము అండ్ రాముకి సైగ చేసింది తనుజ దాంట్లోంచి తీసేయాలనడము, ఇవన్నీ రీతు చెయ్యదని నేను చెప్పాను తనుజకి, కానీ తనుజ నమ్మలేదు అన్నట్టు పవన్ వచ్చేసి రీతుకి చెప్తాడనమాట. ఈ ఇష్యూ తనుజ అండ్ రీతు మధ్యలో కూడా జరుగుతుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, తనుజ వస్తుంది. తనుజ వచ్చిన తర్వాత రీతుకి ప్యాచప్ చేసుకోవాలి. సిచ్యువేషన్ ఏంటంటే రీతుది ఖచ్చితంగా లోపల ఉండాలి కదా, ఓనర్స్తో ఉండాలి, కానీ ఓనర్స్ ఎవరో మాట్లాడలేదు ఆ ఇష్యూ అయ్యాక. సో ఇప్పుడు తనుజతోనేమో అందరూ మాట్లాడుతున్నారు. సో తిన వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోవాలంటే తనుజ తినతో మాట్లాడాలి. సో ఇలా ఇరుక్కుపోయింది రీతు. సో ప్యాచప్ చేసుకోవడానికి కూర్చుని నిజంగా ఎన్ని అబద్ధాలు చెప్తుందంటే, రాము అన్ని అబద్ధాలు చెప్పాడు నీకు, నేను అసలు రాముతో అలా మాట్లాడలేదంటుంది అన్నది కదా, అన్ని అబద్ధాలు చెప్పింది. తనుజ ఏమో లేదు రాము ఇలా చెప్పాడు అంటే, లేదు రాము అబద్ధం చెప్పాడు అంటే, డెమాన్ కూడా ఎందుకు చెప్పాడు మరి, రాము అబద్ధం చెప్పాడు బట్ మీ ముగ్గురు కూర్చొని తేల్చుకోండి అంటే, వదిలే తనుజ అంటది వదిలేద్దాము, ఇంక వదిలేయి, ఇంక అయిపోయింది, నేనే పట్టించుకోవట్లేదు, సరేలే అంటే సారీ చెప్పింది.
తనుజాకి సారీ చెప్పింది. ఏమంటదంటే, నువ్వు నన్ను అలా అనేటప్పటికి నాకు కోపం వచ్చేసి నిన్ను అటాక్ చేశాను అని చెప్పేసి అంటదనమాట. నేను ఒక చిన్న మాట అంటే నువ్వు నన్ను అంత అటాక్ చేస్తావా అని తనుజ అంటది. ఆ తర్వాత కొంచెం ఏడు ముఖం పెట్టుకుంటుంది రీతు. సో కలిసిపోతారు, అది ప్యాచప్ అయిపోద్ది అనమాట. ప్యాచప్ అయిపోద్ది. కానీ ఈ ప్యాచప్లో భాగంగా రాముని చెట్ చేయడానికి ట్రై చేసింది. నేను రాముకు అసలు ఏంటది సైగ చేయడానికి ట్రై చేయలేదు అంటే రాముని కూడా తప్పులే. రాము నువ్వు ఎవరికి సైగ చేసావు అంటే సంజనాకు చేశాను అన్నాను, ఇలా అబద్ధాలు చెప్పాడు కదా. సో ఇది రాము చేసుకున్నదే రాముకి వచ్చిందనమాట. ఇప్పుడు తనుజ ఏమనుకుంటుందంటే, నైట్ రాము కూర్చుని అన్నం తినలేదు. తనుజ తినలేదంటే తినకూడదని కాదు, అప్పుడే టీ తాగిందనమాట. బట్ హరీష్ గారు కుకింగ్లో ఉన్నారు కదా, నువ్వు తినాల్సిందే, తినకుండా ఉంటే కుదరదని చెప్పేసి ఆయన అంటాడు. సో రాము ఏం చేశాడు, ఫుడ్ పట్టుకొచ్చి బయట కూర్చోబెట్టి తనుజని తినిపిస్తున్నాడు. అబ్బా నాకు ఆకలేసి తినట్లేదు, నాకు ఎవరి మీద ఏం కోపం ఉండో మరి ఏదో కాదు, జస్ట్ ఆకలి వేయట్లేదు, నాకు టీ తాగాను కదా అంటే కొంచెం రాము తీసుకొచ్చి తినిపించాడు. వీళ్ళిద్దరూ బాగానే ఉంటున్నారు, అక్క తమ్ముడు అని బాగానే ప్రేమగా ఉంటున్నారు. అండ్ రాముకేమో ఎవ్రీడే నైట్ వాళ్ళ ఫ్యామిలీ గుర్తొస్తుంది. అబ్బా నైట్ ఎవ్రీడే ఫ్యామిలీ గుర్తొస్తుంది. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఏడుస్తాడు. నిన్న కూడా ఏడ్చాడు. ఇంకా 15 రోజులు అయిపోయింది ఫ్యామిలీని వదిలి, నేను ఎప్పుడు అలా ఉండలేదని ఏడిస్తే తనుజ నా తమ్ముడు కదా, నా బంగారం కదా అని ఊరుకోబెట్టింది. అండ్ ఎమ్ము కూడా ఇద్దరు ఊరుకోబెట్టారు. సో అది జరిగింది. సో ఇలా రాముతో తనుజ బాగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రాము ఇలా అబద్ధం చెప్పాడు, రాము చెప్పిన అబద్ధం వల్లే మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అని చెప్పేసి రీతు తనుజతో అంటుంది. తనుజ ఇంక ఈ విషయం వద్దు, మాట్లాడొద్దు అని అన్నది. బట్ తనుజకి ఎక్కడో ఒకవేళ రాము అబద్ధం చెప్పాడా అన్న థాట్ ఉంటుంది. బట్ ఆ పిల్లోడు అబద్ధం చెప్పలేదు. ఒక రకంగా ఏమంటారు వీళ్ళని, ఒక రకంగా గోడ మీద పిల్లిలాగా ఇక్కడ మాట్లాడలేక అక్కడ మాట్లాడలేక ఇక్కడ మంచిగా ఉండాలి అక్కడ మంచిగా ఉండాలి, ఈ కాన్సెప్ట్లో రాముకి ఇలాగ బ్లేమ్ వచ్చి పడింది అనమాట. సో ఎందుకంటే రీతు క్లియర్గా అన్నది లాస్ట్లో మన ఇద్దరం ఆడుకుందామని రాముతో అన్నది. వీళ్ళందరూ సపోర్ట్తో ఆడుకుంటున్నారు కాబట్టి మన ఇద్దరం లాస్ట్ వరకు ఉండేలా చూసుకుందామని అన్నది. నేను అనవసరంగా విశ్వాసం లేకుండా నా మీద అబద్ధాలు చెప్పాడు అని చెప్పేసి అంటుంది. నేనేమో తన కెప్టెన్సీ కోసం సపోర్ట్ చేస్తే విశ్వాసం లేకుండా నా మీద అబద్ధాలు చెప్పాడు అంటుంది. నువ్వు ఎప్పుడు సపోర్ట్ చేసావు, నువ్వు అవుట్ అయిపోయాక చేసావు. అండ్ నువ్వు రాము దాంట్లోంచి అన్నీ తీసేసుకుంటుంటే ఎమ్మో క్వశ్చన్ చేస్తాడు, అసలు ఏంటి అంత స్వార్థంగా బిహేవ్ చేస్తావా పిల్లోడి విషయంలో అని క్వశ్చన్ చేయడం. ఇవన్నీ చూసి ఫైనల్గా నువ్వు రాముకి సపోర్ట్ చేయాలి. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరు నిన్ను అవుట్ చేస్తారు కాబట్టి మిగిలిన వాళ్ళు అందరినీ అవుట్ చేయాలంటే నువ్వు రాముని సపోర్ట్ చేయాలన్నది నీ కాన్సెప్ట్. అంతేగాని రాము మీద ప్రత్యేకమైన ప్రేమ కాదు. ఆ ప్రత్యేకమైన ప్రేమ రాము మీద ఎవరికైనా ఉంది అంటే తనుజకి ఉంది అని అనుకోవచ్చు రీతుతో పోలిస్తే. సో రీతు ఇక్కడ క్లియర్గా అబద్ధాలు ఆడడం, విశ్వాసం లేకుండా చేశాడు అని చెప్పేసి, నేను అంత సాయం చేస్తే విశ్వాసం లేకుండా బిహేవ్ చేశాడు అనడం, ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో అది నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా గురించి మాట్లాడుకున్నాము. చెప్తా ఇంకా ఏం పాయింట్లు ఉన్నాయో అవన్నీ. అప్పుడు ఫ్లోరాతో చెప్తాడు అనమాట రాము, మీరు ట్రై చేయండి, గట్టిగా ఆడండి, గట్టిగా మాట్లాడండి అని చెప్తాడు. అండ్ డెమాన్ చెప్తాడు, తన దగ్గర వచ్చి కూర్చుంటారు. డెమాన్ ఏమో కెప్టెన్ కదా, తీసుకెళ్ళి లోపలేసి మీకు ఏం వచ్చినా నన్ను పిలవండి అంటాడు. ప్రియా కూడా లేదండి నన్ను కూడా పిలవండి, నేను ఇక్కడే ఉంటాను అంటది ప్రియా కూడా. అండ్ పక్కనే లోపు శ్రీజ కూర్చుంటుంది. అంతకుముందు రాము కూడా మీరు ఇలా గట్టిగా మాట్లాడండి, మీకు వచ్చిన భాషలోనే మాట్లాడండి, మీకు ఎంతవరకు వస్తే అంతవరకు మాట్లాడండి, బట్ గట్టిగా మాట్లాడండి, స్ట్రాంగ్గా ఉండండి, ట్రై చేయండి ఇలాగా చెప్తాడు. అండ్ ఈలోపు శ్రీజ వచ్చి కూర్చుంటే ఆశ అంటది, మీరు మనిషిని మిస్ అవుతున్నారు కదా అంటే, నాకు అతనికి ఏం పెద్ద బాగానే లేదు మిస్ అవ్వడానికి అని అంటది. సో అప్పుడు అంటది, నాకు జస్ట్ మైండ్ బ్లాంక్ ఉంది, బయటికి ఎలా వెళ్తుందో అని చెప్పేసి అంటే, అప్పుడు ఫ్లోర్ అంటది జస్ట్ ఎంజాయ్ అని చెప్పేసి అంటది. అది అయిపోయింది. ఈ జస్ట్ ఎంజాయ్ కాన్సెప్ట్ ఇంకా అది ఎవరు సంజన వస్తుంది అనమాట. ఈమె మాత్రం ఎవరైనా లోలో ఉంటే వాళ్ళకి ఎంత బాగా చెప్తుందంటే, వచ్చి కూర్చుంటుంది ఫ్లోరాకి చెప్తుంది అనమాట. ఇది సేమ్ ఇలాగా ఈ బోరింగ్ ఈ కాన్సెప్ట్ నడుస్తుంది కదా. సో తను ఉంటుంది, ఇప్పుడు జైల్లోకి వచ్చింది కదా, మనం ఎప్పుడైతే లోలో ఉంటామో, లోలో ఉన్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తామో, ఆ లోలోంచి బయటికి రావడానికి ఎలా ట్రై చేస్తామో అన్న దాన్ని బట్టే మన స్ట్రెంత్ ఆధారపడి ఉంటుంది. ఎంత కరెక్ట్గా చెప్పింది కదా. సో అంటది,
అలాగా ప్రతి ఒక్కరిని బాగా మోటివేట్ చేస్తుంది ఆమె. అయిపోతుంది, లోపలికి వస్తుంది, ఫుడ్ పెడతారు. ఆ ఫుడ్ ఏంటంటే ఆ వెల్లుల్లి కారం అంట. దానికి కూడా అంటది, ఈ వెల్లుల్లి కారంలో కారం డ్యాన్స్ చేసేలా ఉంది అని చెప్పేసి అంత కారం ఉందంట. సో అది నాకు తెలిసి అది కూడా మేము వేసుకుంటారు. సో అది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రియా బాధ అంతా వీళ్ళు సడన్గా ఇప్పటి వరకు ఆ ఫెసిలిటీస్ అన్నీ ఎంజాయ్ చేశారు కదా, ఒక్కొక్కరు తట్టుకోలేకపోతున్నారు అసలు. ప్రియా ఏమో నేను ఫుడ్డీని వాళ్ళ ఆమ్లెట్ వేసుకుంటే నేను ఇంకా తట్టుకోలేను, ఏడ్ చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఈలోపు మన ఎమ్ము గారు ఉన్నారు కదా, చాలా దయతోని వచ్చేసి తన ప్లేట్ పట్టుకొచ్చేసి శుభ్రంగా తినిపించేస్తున్నాడు ప్రియాకి. ఎలా తినిపిస్తాడు? అలాగా తినిపించవద్దు కదా నువ్వు, వాళ్ళకి ఆల్రెడీ ఒక ఫుడ్ వచ్చింది, శుభ్రంగా ఆవకాయ పప్పు అని అనుకుంటా ఇంచక్క ఎంజాయ్ చేసుకుంటా తిన్నారు చాలు. నువ్వు మళ్ళీ నీ ఓనర్ ఫుడ్ నిన్నటి వరకు వాళ్ళు ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తే నువ్వు నీ ఫుడ్ పట్టుకెళ్ళి వాళ్ళకి పెడతావు. గొప్ప అనుకుని చేస్తున్నారు వీళ్ళు. ఈ గొప్ప అనుకుని చేసే వాళ్ళు అందరికీ కోటింగ్ పడాలి. ఫస్ట్లో కూడా వాళ్ళ టెనెంట్స్ అలాగే గొప్ప అనుకుని మానవతా మూర్తుల్లో బిహేవ్ చేసి కోటింగ్ పడించుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి కూడా పడుతుంది. సో అది ఒక్కొక్కళ్ళు ఇలాగా. మళ్ళీ రాము వచ్చేసి ఎవరికో తినిపిస్తాడు ఫుడ్, రీతుకు అనుకుంటా తినిపిస్తాడు. ఇలా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. అందరూ అలాగే ఉన్నారు. ప్లేట్లో అన్నం పెట్టి వస్తారు, టెనెంట్స్కి తినిపిస్తారు. సో ఈ కాన్సెప్ట్ నడిచింది చాలాసేపు. నెక్స్ట్ వచ్చేసి సంజన అంటదనమాట, నాకు అసలు మనీష్ ఎలిమినేషన్ గురించి హరీష్ గారు అంటారు, నాకు అసలు మనీష్ ఎలిమినేషన్ చాలా షాక్ అనిపించింది. తను వెళ్ళిపోతాడని అనుకోలేదు. బట్ ఫ్లోరా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీ. బట్ మనీష్ గారు వెళ్ళిపోవడం నాకు చాలా బాధ అనిపించింది, ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి హరీష్ గారు అంటారు. సేమ్ సంజన కూడా అదే అంటది. సో ఇది అయిపోయింది. ఈలోపు హరీష్ గారు నాకు వంటల్లో సలహాలు ఇవ్వండి, నేను మా ఆవిడ్ని ఇంప్రెస్ చేసుకోవాలి అంటే సంజన అంటే ఏంటి 2 పెళ్లి చేసుకుంటారా అంటే, కాదు ఉన్న పెళ్ళాన్ని మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అంటాడు. సో అంటే హరీష్ గారు తనలో ఉన్న హ్యూమర్ బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. సో అది ఆయన పనిలో ఉన్నాడు. నెక్స్ట్ రీతుకి ఎవరు ఫీడ్ చేశారు అన్నారు కదా, రీతు వానరే కదా నేను మర్చిపోయాను. రీతుకి అది ప్రియాకి ఎమ్ము ఫీడ్ చేసాడబ్బా. రీతుకి సంజన ఫీడ్ చేసింది, అది లోపల ఫీడ్ చేసింది. ఓనర్గానే. ఇక్కడ నేను రీతుకి సంజన ఎందుకు రాసుకున్నానంటే, వీళ్ళిద్దరికి పడకపోయినా కానీ సంజన చాలా ప్రేమగా తినిపించింది రీతు తిన్నంటది ఫుడ్. సో బయటేమో తను తిన్నంటది, ఏమి కోపం కాదు, జస్ట్ ఆకలేకి మాత్రమే. సో రాము తినిపించాడు. లోపల రీతుకి సంజన తినిపించింది. మనం ఫుడ్ మనకి ఫస్ట్ చాలా రోజు మనం ఇప్పటివరకు టెనెంట్స్ కాబట్టి మనం అసలు ఫుడ్ సరిగ్గా తినలేదు. ఇప్పుడు మనం ఎంజాయ్ చేయాలి ఫుడ్ అని చెప్పేసి చక్కగా వెల్లుల్లి కారం బాగా కలిపి రీతుకి తినిపిస్తుంది, ఎంజాయ్ చేస్తాడు. ఎమ్ము ఎవరికి తినిపిస్తాడంటే ప్రియాకి తినిపిస్తాడు. డిమాన్ కూడా ప్రియాకి తినిపిస్తుంది. సో అదే నేను ఎవరు ప్రియాకి ఇద్దరు తినిపించారు అన్నారు కదా, డిమాన్ కూడా తినిపిస్తాడు అనమాట ప్రియాకి. సో నేను అందుకే ఆ ప్లేస్లో రీతుని పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి తనూజ, సుమన్ వీళ్ళిద్దరు కాసేపు ఇది ఈ ఆటలు ఉంటాయి. ఏం ఆట అంటారు, ఇలా కొట్టుకునే ఆట ఉంటుంది కదా, కాసేపు ఆట ఆడుకున్నారు. ఆడుకునే లోపు ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక్కొక్కళ్ళు వచ్చి చేరారు. ఆ వచ్చి చేరిన వాళ్ళు ఎవరంటే వీళ్ళ గ్రూపు భరణి గారు, సంజన, సుమన్, ఎమ్ము వీళ్ళు కాసేపు ఫుల్ ఎంజాయ్ చేశారు, కామెడీ చేసుకుంటూ. బాగుంది అది చూడడానికి అనమాట. ఆ గ్రూప్ అలాగా చాలా ఫన్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ప్రజెంట్లో బతుకుతూ రేపటి గురించి ఆలోచించకుండా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పక్కన టెనెంట్స్ ప్రియా అండ్ కళ్యాణ్ వీళ్ళేమో వైల్డ్ కార్డ్స్ ఎవరు వస్తారు దీని గురించి ఆలోచనలో ఉన్నారు. అండ్ ప్రియా బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. అక్కడ లైట్ వెలుగుతుంది, లోపల లైట్స్ ఉండవు కదా, బయట ఇందులో చాలా లైట్ ఉంది, బిగ్ బాస్ నాకు నిద్ర రాదు, ప్లీజ్ ఆపండి అనేటప్పటికి బిగ్ బాస్ ఆపేస్తాడు. ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. బిగ్ బాస్ నా మాట వినేసాడు, వాళ్ళు ఇన్ని రోజులు 15 రోజులు లైట్లోనే పడుకున్నారు, నేను ఒకసారి చెప్పేటప్పుడు వినేసాడు, థ్యాంక్ యూ బిగ్ బాస్, నా మాట వినేసాడు అని చెప్పేసి చాలాసేపు సంబరపడిపోతుంది. అదొకటి జరుగుద్ది. నెక్స్ట్ సంజన ఇంకోటి ఏమంటుందంటే ఆశ గురించి. ఆశ కొంచెం ఈరోజు యాక్టివ్ అయిందంటే అదే పోయే క్యాండిడేట్ మిగిలిపోయింది కదా, సో అందుకు తను కొంచెం హ్యాపీగా ఉందని అంటది అనమాట. అస్సలు ఇక్కడ ఏమి ఉంచుకోదు తెలుసా సంజన, ఇక్కడ ఏమీ ఉండదు. ఆమె పోయే క్యాండిడేట్ ఉండిపోయిందనే హౌస్లో అందరికీ ఉన్నది. ఈమె వెళ్ళిపోతుందని అందరూ అనుకున్నారు, కానీ ఇంక నోట్లో ఉన్నది ఇక్కడ వచ్చేసింది. అది కూడా అనేసింది పోయే క్యాండిడేట్ కదా, ఉండిపోయినందుకు హ్యాపీ ఫీల్ అవుతుందని. అది సో అలా అనేసింది. బట్ అది రూట్ కదా అలా అనడం,
రూడ్గా అనిపించింది ఆ మాట, కానీ వచ్చేసింది. ఆమె అనేస్తుంది అంతే, ఏది ఉంటుంది అనేస్తుంది. అది బయటికి ఆమె లక్కీగా ఇప్పటివరకు ఆమె చేసే పనులు ఇలాగే చేస్తుంది, లక్కీగా జనాలకు నచ్చుతున్నాయి. ఇలా ఇప్పుడు పోయే క్యాండిడేట్ కదా ఉండిపోయింది, ఇలా 2-3 మాటలు అన్నాయి అనుకో మళ్ళీ నెగిటివ్. మొన్న గాజులు వాడు ఉంది కదా ఒకటి, సో గాజులు వాళ్ళు ఏంటి తను తక్కువ చేసుకోవడం. సో ఇలాగా అంటే నామినేషన్స్లో కూడా శ్రీజ ఇదే అంటుంది కదా, గాజుల వాడు గురించి మాట్లాడుతుంది. అంటే నాకు అర్థం కానిది ఏంటంటే నామినేషన్స్లో రెడ్ ఫ్లవర్ గురించి మాట్లాడుతున్నారు. ఈ రెడ్ ఫ్లవర్ కాన్సెప్ట్ గురించి మనం నామినేషన్స్ గురించి నేను పెడతా కదా ఇప్పుడు ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో నామినేషన్స్ లిస్టు ఏం జరిగిందని చెప్తా కదా, అందులో మాట్లాడుకుందాం. దానికి సంబంధించి నాకు ఒక పాయింట్ ఉంది చెప్తా. నెక్స్ట్ కళ్యాణ్ని తనుజ అడుగుతుంది ఆ చూపుల్లో అర్థం ఏంటి అని. అంటే నేను రివ్యూ వెళ్ళేటప్పటికి ఏదో జరిగింది అంతకుముందు, ఆ చూపుల్లో అర్థం ఏంటి అని చెప్పేసి అడిగితే ఏముంది ఏ చూపుల్లో అంటే ఇందాక నువ్వు చూసిన చూపుల్లో అని చెప్పేసి అంటది. పడుతుంది పిల్లోడికి, అబ్బా ఆ చూపులు కొంచెం ఫ్లక్టింగ్గా ఉన్నాయి ఈ పిల్లోడి, అది కొంచెం మార్చుకోవాలి. లేదా శుభ్రంగా ప్రియాని అక్క అని పిలుస్తాడు కదా, శుభ్రంగా అలాగే అందరిని అక్క అని పిలిచేసినా పర్లేదు, లేదంటే నీ చూపులు ఆ పిల్లోడి చూపులు ఆ పిల్లోడికే ప్రాబ్లం తెచ్చిపెట్టేలా ఉంది. నవ్వుతానే అడుగుతుంది తనుజ, బట్ తనకి ఇంతకుముందు చూసినప్పుడు కూడా నచ్చకే తమ్ముడు అని పిలిచేసింది. సో అదొకటి అయింది. మానిటర్స్ గురించి రేపు మాట్లాడుకుంటారంట. మానిటర్స్ అండ్ మళ్ళీ ఆల్రెడీ వర్క్స్ అలాట్మెంట్ దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. అండ్ ఇలాగా ఫుడ్ పెట్టడాలు లోపలికి రావడాలు ఇవన్నీ చేస్తున్నారు కదా, సో దీని గురించి మనం ఒక రూల్స్ పెట్టుకుందాం, కొన్ని రూల్స్ అని చెప్పేసి మాట్లాడుకుంటారు ఓనర్స్. భరణి గురించి మాట్లాడుకుంటారు అనమాట వీళ్ళు. డెమాన్ చెప్తాడు ఇలా అసలు వీళ్ళ మధ్య హరీష్ గారు ప్రియా, హరీష్ గారు అడుగుతారు అసలు భరణి నిన్ను ఎందుకు నామినేట్ చేయమన్నాడు లాస్ట్ వీక్. ఇప్పుడు అంటే రేపు భరణిని నామినేట్ చేస్తాడు అంటే డెమాన్. నేను చెప్పా కదా ఎందుకు నామినేట్ చేస్తాడు లాస్ట్ వీక్, డెమాన్ని నువ్వు నన్ను నామినేట్ చెయ్యి గిల్ట్ పోతుంది అని చెప్పి భరణి గారు డెమాన్నే నామినేట్ చేశారు కదా. సో ఈ ఇష్యూతో నామినేట్ చేస్తా అంటే హరీష్ గారు అసలు నిన్ను అప్పుడు ఎందుకు నామినేట్ చేయమన్నాడు అంటే ఇలాగా నన్ను అంతకు ముందు వీక్ నామినేట్ చేశాడు కదా, గిల్ట్ పోతుంది అందుకు నామినేట్ చేయమన్నాడు. సో నేను ఇప్పుడు ఈ వీక్ మీరు గిల్ట్ పోతుంది అని మళ్ళీ నన్ను లాస్ట్ వీక్ ఎందుకు నామినేట్ చేశారని అడుగుతాను అని చెప్పేసి అంటాడు. సో హరీష్ కాసేపు అక్కడ కూర్చుని వచ్చి పడుకుంటాడు అనమాట ఆయన. ఇంకోటి వచ్చేసి భరణి కూడా తన గురించే కొంచెం భరణి గారి గురించే కొంచెం మాట్లాడుతుంది. ఆయన మాటలు ఆయన పద్ధతి కొంచెం వెరైటీగా ఉన్నాయి. సడన్గా ఓనర్స్ అయ్యి మనం టెనెంట్స్లోకి వచ్చేటప్పటికి నేను అప్పటికి అడిగాను, నన్ను నామినేట్ చేస్తారా సార్ అని అడిగితే రేపు చూస్తావు కదా ప్రియా అని అన్నాడు అని చెప్పేసి అనుకుంటారు. అసలు మర్యాద లేదు, ఆడు వీడు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. కెమెరాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎవరు లేని చోట నువ్వు మాట్లాడుకున్నావు అంటే ఎవరికి తెలియదు. నువ్వు అన్ని కెమెరాల ముందు ఆడు వీడు అంత పెద్ద ఆయన్ని కొంచెం మర్యాద ఇచ్చి ఎంత కోపం అన్నా బండి గారు ఇలా అన్నారు అనొచ్చు కదా, ఏమైపోతుంది. ఎప్పుడైతే లైట్స్ ఆపేశారో ఇంకా చూడాలి ప్రియా, మనం ఎక్కడున్నా ఓనర్స్ మీరా చూడరా, మనం లైట్ ఆపేయమంటే ఆపేసారా అని ఫుల్ సంతోషంగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తుంది. రీతు రాము గురించి విశ్వాసం లేదు, నేను ఎంత చేశాను తన కోసం అయినా అబద్ధాలు చెప్పాడు అంటే డెమాన్ ఒక మాట అంటాడు, లేదు రాము ఇన్నోసెంట్ అని చెప్పేసి అంటాడా. ఇన్నోసెంటా, నా మీద ఇన్ని అబద్ధాలు చెప్పా అంటుంది. రీతు కదా రాము మీద అబద్ధాలు చెప్తుంది, రాము ఎక్కడ అబద్ధం చెప్పాడు. సో రాము చేసింది ఏంటంటే రీతు చెప్పిన ఏదైతే మన ఇద్దరమే లాస్ట్ వరకు ఉండాలి ఈ మాటని కొంతసేపు కవర్ చేయడానికి ట్రై చేసినట్టున్నాడు. అందులో భాగంగా ఇలాంటివి ఏమైనా చేసినట్టున్నాడు, లేదా నేను లైవ్లో ఏమన్నా మిస్ అయ్యానేమో. అలా మిస్ అయ్యి ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ రాము ఏమి పెద్ద కరెక్ట్ కాదు అక్కడ, అలాగని రీతు కరెక్ట్ కాదు, ఇద్దరు రాంగే. ఎందుకంటే అక్కడ నాగార్జున సార్ ముందు ఎలా అయితే ఒప్పుకున్నాడో అలాగ అక్కడ కూడా చెప్పు ఉండాల్సింది. సో ఇంతే అయింది. సో నామినేషన్స్ గురించి, నామినేషన్స్ ఎవరయ్యారు అన్న నామినేషన్స్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో నామినేషన్స్ ప్రాసెస్ ఎలా జరిగిందో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. నేను లైవ్లో ఏమన్నా మిస్ అయితే కింద కామెంట్ చేయండి, సో నేను పిన్ చేస్తాను అనమాట. బై బై.